वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं पासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। सजङ्गचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। नमामि विष्णुं शिरसा चतुर्भुजं। परब्रह्मणे नमः। मासपर्यन्तं वयम् अध्ययनं न अधीतवान्। ततः कारणेन पुनः परिशीलनं भवतु। अविरोधाध्याये द्वितीयपादे द्वितीयपादे मुख्यविषयाणि। अविरोधाध्याये द्वितीयपादे प्रथमतः जगत्कारणं प्रधानम् इति अयुक्तम्। अविरोधाध्याये द्वितीयपादे मुख्यांशः जगत्कारणं प्रथमिति वादनम् अयुक्तम् इति। वैशेषिक परमाणु सिद्धान्तम् अपि च अयुक्तम्। समुदायाधिकरणे बौद्धमत सिद्धान्तम् अयुक्तम्। अभावाधिकरणे योगाचार्यस्य विज्ञानवादम् अयुक्तम्। एकस्मिन् संभवा अधिकरणे जैनमतवादम् अयुक्तम्। पत्यधिकरणे महेश्वर सिद्धान्तम् अपि च निराकरोति, अयुक्तम्। उत्पत्ति असंभवादि अधिकरणे शाण्डिल्यस्य पाञ्चरात्र आगमं पाञ्चरात्रि आगमम् अयुक्तम् इति एते अत्र విశేషాः। రెండో పాదంలో మనం చదువుకున్నటువంటి విశేషాలు ఏమిటంటే వరుసగా ఈ జగత్ కారణం ప్రధానమనే విషయాన్ని ఖండించారు, అది అయుక్తము. ఇంకా వైశేషిక పరమాణు సిద్ధాంతం కణాద మహర్షి యొక్క వైశేషిక సిద్ధాంతాన్ని కూడా ఖండించారు, అది కూడా అయుక్తమేను. తర్వాత సముదాయ అధికరణంలో బౌద్ధమత సిద్ధాంతాన్ని కూడా అయుక్తం, దాన్ని కూడా నిరాకరించారు. తర్వాత అభావాధికరణంలో యోగాచార్యుల యొక్క విజ్ఞానవాదం, ఇందులో విజ్ఞానవాదాన్ని కూడా అయుక్తం, దాన్ని కూడా నిరాకరించారు. తర్వాత ఏకస్మిన్ సంభవాధికరణే జైనమత సిద్ధాంతం అపి చ అయుక్తం. తర్వాత పత్యధికరణే మహేశ్వర సిద్ధాంతం అపి చ నిరాకరణ. ఉత్పత్తి అసంభవాధికరణే శాండిల్యస్య పాంచరాత్ర ఆగమనం అయుక్తం. ఇవి రెండవ పాదంలో ఉన్న విశేషాలు, మనకి గుర్తుకు రావాల్సినటువంటిది అనమాట. రెండవ పాదంలో ఈ విశేషాలు, వీటినన్నిటిని కూడా అయుక్తం అన్నారు. ఇక్కడ మనకు శంకరాచార్యుల వారు ఈ ఖండనను ఏమంటున్నారంటే అయుక్తం అనే ఒక పదాన్ని ఉపయోగించారు. అయుక్తం అంటే యుక్తము కానటువంటిది అని, బ్రహ్మమును ఇవి నిర్వచించలేవు అని అర్థం. అది ఇప్పుడు ఈ సిద్ధాంతాలు మనకు మన జైన బౌద్ధ మహేశ్వర సిద్ధాంతములు విజ్ఞానవాద సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మమును నిర్వచించలేవు అని, బ్రహ్మము వీటి అన్నిటికన్నా కూడా గొప్పది అనేటువంటి విషయాన్ని మనకు రెండవ అధ్యాయంలో అంటే అవిరోధాధ్యాయం రెండవ అధ్యాయంలో మనం అధ్యయనం చేశాం. ఇప్పుడు తృతీయ పాదంలోకి వచ్చేసాం. అవిరోధ అధ్యాయంలో తృతీయ పాదంలోకి వచ్చాం. ఈ తృతీయ పాదంలో
ప్రారంభంలోనే ఏం చెప్తున్నారనంటే ఈ ఉపనిషత్తులలో చెప్పారు, ఈ సృష్టి జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. ఎలా చెప్పినదంటే తైత్తీర్యంలో ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆపక పృథివీ, ఇంతవరకు పంచభూతాలు వరుసగా వచ్చినాయి. ఈ భూమి వచ్చిన తర్వాత పృథివీ నుంచి ఓషధులు వచ్చినాయి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది, అన్నం నుంచి రసం వచ్చింది, రసం నుంచి పురుషుడు వచ్చాడు. పురుషుడు అంటే అర్థం సమస్తమైన ప్రాణులన్నీ వచ్చినాయి. అనగా సమస్తమైన చరాచర జగత్తు అంతా ఇలా పుట్టింది అని మనకు ఛాందోగ్యం చెబుతున్నది. ఇది తైత్తీర్యం చెబుతున్నది. తైత్తీర్యోపనిషత్తు ఈ విధంగా చెబుతున్నది. అంటే సృష్టి క్రమాన్ని వరుసగా చెబుతున్నాడు. పరమాత్మ దగ్గర నుంచి ఎలా వచ్చాడు ఈ మనిషి అని చెప్పాడు. ఈ మనిషి అని అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రాణి. ఈ ప్రాణి అంటే సమస్త ప్రాణులు అని అర్థమైంది. ఈ సమస్త ప్రాణులు ఇలా వచ్చాయి అని చెప్పారు. అయితే ఈ చెప్పినటువంటి విషయములకు ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే దీనిలో సృష్టి క్రమాల గురించి చెప్పాయి ఈ తైత్తీర్యోపనిషత్తు. ఇవన్నీ కూడా ఈ చెప్పినటువంటి ఈ మంత్రాలకి ఎటువంటి విరోధాలు లేవు అని ఒక హెడ్డింగ్ చెప్పేశాడు. ఎందుకంటే వీటికి కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఛాందోగ్యంలో కూడా అక్కడ చెప్పినటువంటి విషయానికి తగ్గట్టుగా మీరు తైత్తీర్యంలో ఇలా చెప్పారు కదండి, మరి ఇక్కడ ఛాందోగ్యంలో ఇలా చెబుతున్నారు, కాబట్టి తైత్తీర్యంలో చెప్పిన దానికి ఛాందోగ్యంలో వ్యతిరేకం వస్తున్నది కదా అని అంటారు. కానీ కాదు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఛాందోగ్యంలో ఏం చెప్పారనంటే తత్తేజో అసృజత అని చెప్పాడు. మనకు తైత్తీర్యంలో ఏం చెప్పారు? పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది అని చెప్పారు. ఈయనేం చెబుతున్నారు ఛాందోగ్యంలో? తత్తేజో అసృజత, తేజ అంటే అగ్ని, పరమాత్మ నుంచి అగ్ని వచ్చింది అని చెప్పాడు. మరి అక్కడేమో పరమాత్మ నుంచి ఆకాశం వచ్చిందండి, ఆకాశం నుంచి మరి వరుసగా వచ్చిందండి అని చెబుతుంటే ఈయన ఇక్కడ తత్తేజో అసృజత అని చెప్పారు కదా. కాబట్టి ఈ ఉపనిషత్తు వచనాలకి విరోధాలు కలుగుతున్నాయి కదా, ఉపనిషత్తు వచనాలకు విరోధాలు కలుగుతున్నాయి కదా, మరి ఎలా అనేటువంటి ఈ పూర్వపక్షం వస్తుంది. వాటికి ఆ సూత్రాలని కొంచెం వరుసగా చెప్తూ వస్తున్నాడు. మొట్టమొదట అధికరణం వియద్ అధికరణం. వియత్ అంటే ఆకాశం, వియత్ అధికరణం. ఈ వియత్ అధికరణంలో మొట్టమొదటి సూత్రం నా వియత్ అశ్రుతేహి. నా వియత్ అశ్రుతేహి. వియత్ అంటే ఆకాశం, నా పుట్టలేదని, ఆకాశం పుట్టలేదని. అశ్రుతేహి శృతులలో వినబడదు, శృతులలో లేదండి, ఆకాశం పుట్ట గురించి శృతులలో ఎక్కడా వినబడదు అని ఒక చెబుతున్నాడు. దీన్ని ఒక పూర్వపక్షము అనగా పూర్వపక్ష సూత్రంతో ఈ విషయాన్ని తీసుకొస్తున్నాడు. మొట్టమొదటి పూర్వపక్ష సూత్రమే పూర్వపక్ష సూత్రం అయిపోయింది. ఆకాశం గురించి ఎక్కడా లేదండి అని చెబుతున్నాడు. ఆకాశం గురించి ఎక్కడా లేదు అని చెబుతున్నాడు. అశ్రుతేహే శృతులలో వినబడదు, ఆకాశం పుట్టలేదు అని. ఏమిటి అసలు ఇది ఇట్లా చెబుతున్నావు? అసలు ఎందుకు వచ్చింది ఇదంతా? అసలు ఈ ప్రశ్న ఎందుకు వేసావు? మనం సహజంగా ఏం చదువుతుంటామంటే తైత్తీర్యోపనిషత్తులో ఆత్మనః ఆకాశ సంభూత వరుస చదువుకుంటూ పోతాం. ఛాందోగ్యంలో వచ్చేటప్పుడు తత్తేజో అసృజత అని వచ్చింది, కానీ అక్కడ ఆలోచించాం. తైత్తీర్యంలో ఇలా చెప్పాడు కదా, మరి తత్తేజో అసృజత అని ఇక్కడ చెబుతున్నాడు ఏంటి అని ఆలోచించు. దేనికి దానికే చదువుకొని పోతుంటాం. ఇప్పుడు ఈ సమన్వయం దగ్గరకు వచ్చేసేపటికి ఇక్కడ ఈ విషయాల్ని పూర్వపక్షం చేసి ఇక్కడ ఒక నిర్ణయాన్ని చేస్తాడు. తర్వాత అది అసలు ఏమిటో ఈ పూర్వపక్షాల సంగతి చూద్దాం. కాబట్టి ఉపనిషత్తుల్లో పంచభూతాలను గురించి చెప్పారండి. సరే, మనం ముంటబడి చెప్పాం ఆత్మనః ఆకాశ సంభూత అని చెప్పాం, ఇలా జరిగిందని. అయితే ఛాందోగ్యోపనిషత్తులో ఏమున్నది?
సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని ఉన్నది చాందోగ్యంలో. చాందోగ్యం 6వ ఖండంలో చాప్టర్లో ఉంది. సత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్, సత్తు మాత్రమే ఉన్నది మొట్టమొదట. ఆ సత్తే ఏకమేవ, ఒక్కటే, రెండు కాదు. సత్ అనేది ఒక్కటే, రెండు కాదు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు అట్లా. కాబట్టి ఒక్కటే. కాబట్టి మొట్టమొదట ఈ జగత్తు సత్తుగానే ఉన్నదండి. ఆ సత్తు ఒక్కటే, రెండోది లేదు అని చాందోగ్యం చెబుతున్నది. అనగా సత్శబ్దం దేన్ని సూచిస్తున్నది? బ్రహ్మమును సూచిస్తూ ఉన్నది. సత్శబ్దము, సత్శబ్దము బ్రహ్మమును తెలియజేస్తున్నది. అట్లనే దానిలోనే ఆ చాందోగ్యంలోనే ఆయన ఏం చెప్పాడు? తదైక్షత తత్తేజో అసృజతో, తదైక్షత, తత్ ఆ బ్రహ్మము దర్శించాడు అంటే చూచాడు, అంటే ఆ బ్రహ్మం నుంచి వచ్చినది. ఏమిటి? తత్తేజ అసృజతు, ఆ బ్రహ్మము తేజస్సును మాత్రమే సృజించానని చెప్పబడింది. ఆ బ్రహ్మం ఏం సృష్టించి? అగ్నిని మాత్రం సృష్టించాడు అని చెబుతున్నాడు. మొట్టమొదటి సత్తే ఉన్నది. సత్ అంటే బ్రహ్మమే ఉన్నది. ఆ బ్రహ్మము అగ్నిని ముట్టించింది, అగ్నిని ఇచ్చింది అని చెప్పారు. మరి అక్కడ తైత్తిరీయంలో ఆత్మనః అంటే ఆ బ్రహ్మము నుండి ఆకాశం వచ్చింది అని చెప్పాడు. ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని కదా చెప్పింది, స్టేజెస్ అక్కడ. ఇక్కడేమో డైరెక్ట్గా అగ్ని అని చెప్పాడు. అగ్ని వచ్చినది ఆ బ్రహ్మం నుంచి. ఇక ఇప్పుడు ఆకాశం పుట్టుక గురించి ఏమీ లేదు. ఇక్కడ చాందోగ్యంలో తత్తేజో అసృజత అన్నాడు కానీ ఆకాశం గురించి చెప్పలేదు. ఇక్కడ చాందోగ్యంలో చెప్పలేదు. కనుక ఆకాశమునకు పుట్టుక లేదని, ఆకాశమునకు పుట్టుక లేదు. ఆకాశమునకు పుట్టుక ఉందని తైత్తిరీయం చెప్పింది. ఇది ఆకాశమునకు పుట్టుక ఉందని తైత్తిరీయం చెప్పింది. తైత్తిరీయంలో ఆత్మనః ఆకాశ సంభూత పదం, సంభూత పుట్టినది. చక్కగా అక్కడ అర్థం డైరెక్ట్గా చెప్పేశాడు. ఆకాశం, ఆత్మ అంటే పరమాత్మ నుండి ఆకాశం పుట్టినది అని డైరెక్ట్గా చెప్పేశాడు. మరి ఇక్కడ ఈయనేం చాందోగ్యంలో చెబుతున్నాడు? తత్తేజో అసృజత, అసృజత అంటే పుట్టించెను, అంటే కలిగెను. ఏమిటి? అగ్ని అని చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడేమో అగ్ని వచ్చింది అని చెబుతున్నాడు, అగ్ని పుట్టింది అని చెబుతున్నాడు. అక్కడేమో ఆకాశం పుట్టింది అన్నాడు. ఇక్కడ విశేషం ఏంటి? ఆకాశం గురించి అండి అసలు విషయం. కాబట్టి ఆకాశం తైత్తిరీయంలో పుట్టింది, చాందోగ్యంలో ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు చదువుకునే మనం అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. ఆ సందేహాన్నే పూర్వపక్షం చేసి నా వియత్ అశ్రుతే, ఆకాశము శృతు పుట్టలేదని, అశ్రు అంటే శృతులలో వినబడదు, ఆకాశం పుట్టలేదని, ఆకాశం పుట్టలేదండి అని. కనుక ఆకాశం పుట్టుక లేదని కొందరి వాదం, ఆకాశంలో పుట్టుక లేదు అని కొందరి వాదం. అంటే చాందోగ్యంలో ఏం చెబుతున్నాడు? బ్రహ్మం నుండి వచ్చింది అగ్ని అన్నాడు, అంటే ఆకాశం గురించి చెప్పలేదుగా. ఆకాశం అంటే బ్రహ్మం నుండి వచ్చినటువంటిది పుట్టుక అగ్ని అని చెప్పాడు. ఆకాశం అంశం గురించి చెప్పలేదు. కాబట్టి ఆకాశం పుట్టుకల గురించి చెప్పలేదు ఆయన, పుట్టుక లేదు. ఇట్లా ఈ విధంగా మనకు చాందోగ్యం అటు తైత్తిరీయం రెండు విషయాలను తీసుకొచ్చి మనకు చర్చలో పెట్టేశాడు. ఇది చెప్పేసేసి 218వ సూత్రంలో అస్థి తు, అస్థి తు, అస్థి అనేటువంటి పదం ఏమిటి? అసలు అస్థి అనేటువంటిది క్రియాపదం. అస్థి అనేటువంటిది క్రియాపదం. అస్థి అంటే ఉండెను, ఉన్నది అనే అర్థం, ఆ క్రియాపదం అది. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఉన్నది
అస్థి అంటే ఉన్నది. ఏమిటి? ఆకాశమునకు ఉత్పత్తి ఉన్నది. అక్కడ ఆకాశం ఉత్పత్తి లేదు అన్నాడు. ఇక్కడ ఆకాశమునకు ఉత్పత్తి అస్థి. అక్కడ నా అని చెబితే ఇక్కడ అస్థి. ఇక్కడ నా అని చెప్పాడు అంటే లేదు, ఇక్కడ అస్థి ఉన్నది అని చెప్పాడు ఈ సూత్రంలో. ఏమిటి ఇక్కడ చూస్తేనంటే ఇక్కడ ఏకదేశి పక్షము నిరాకరిస్తూ అనగా పైగా చెప్పినట్టు ఏకదేశ పక్షం అంటే ఏకపక్షంగా చెప్పావు, దాన్ని నిరాకరిస్తూ చెబుతున్నాను. నువ్వు లేదు ఆకాశమునకు ఉత్పత్తి అంటే ఉన్నది అని నేను చెబుతున్నా. ఎలా? తూ శబ్దం చేత నీ పూర్వపక్షాన్ని కొట్టేస్తున్నాను. అస్థి తూ తోటి కొట్టేసేసాను. నీ యొక్క ఆకాశం పుట్టుక లేదని నువ్వు అంటున్నావు, కానీ ఉన్నది, నీ పూర్వపక్షాన్ని కొట్టేస్తున్నానని ఇక వివరణలోకి వస్తున్నాడు. కాబట్టి ముందు సూత్రంలో నువ్వేం చెప్పావు? ఏకపక్షంగా ఒకేసారి చెప్పావు ఆకాశంలో పుట్టుక లేదని. దాన్ని నిరాకరిస్తూ ఇక్కడ చెబుతున్నారు ఏమిటిట? ఇక ఆకాశం ఉత్పత్తి ఉన్నదని తైత్తీరియం చెబుతున్నది. ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మము యొక్క లక్షణములు చెప్పారు. సత్యము, జ్ఞానము, అనంతము. ఈ సత్యము, జ్ఞానము, అనంతము ఈ మూడు ఒకచోటే ఉన్నాయి. ఈ ఒకచోటే ఏమిటి? బ్రహ్మము. ఈ బ్రహ్మము ఒకచోటే ఉన్నాయి. సత్యము, జ్ఞానము, అనంతము అనేటువంటి. ఇప్పుడు ఆ సూత్రం చెబుతున్నారు మంత్రం తైత్తీర్యంలోది. తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. ఇది మనం మంత్రం, దీనిలో తైత్తీర్యంలో ఉన్న మంత్రం. పరమాత్మ నుండి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుండి నీళ్లు వచ్చాయి, జలము. ఆ జలం నుంచి భూమి వచ్చినది, భూమి నుంచి ఓషధయ వచ్చినాయి. ఇక్కడ ఓషధులు అని అంటే అర్థం ఏంటంటే వృక్షాలు అని అర్థం అన్నమాట. ఆ వృక్షముల నుంచి అన్నం వచ్చింది, అన్నం నుంచి పురుష వచ్చాడు అని వరుసగా ఈ మంత్రాన్ని చెప్పారు. ఇది మనకు వరుసగా ఈ పుట్టుక గురించి, పంచభూతాలు ఎలా వచ్చాయి అనేటువంటి వీటి గురించి కూడా మనకు ఈ తైత్తీర్యంలో ఉన్నది. ఈ తైత్తీర్యంలో ముఖ్యంగా ఈ మంత్రం రావాలి. తస్మాత్ ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత తస్మాత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి, బ్రహ్మము ఇటువంటి లక్షణాలు ఉన్నాయంటే బ్రహ్మానికి, అటువంటి బ్రహ్మము నుండి తస్మాత్వా ఆ బ్రహ్మం నుండి, తస్మాత్ ఆ బ్రహ్మం నుండి ఇట్లా వరుసగా పంచభూతాలు వచ్చాయి అని మనకు తైత్తీర్యం చెబుతున్నది. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి మంత్రాలను మనకు ధారణ చేయాలి. మనం మంత్రాలను ధారణ చేయాలి. ఆ ధారణ చేసినప్పుడే మనకు ఆ ఉపనిషత్తు అర్థమవుతుంది. సరే, ఈ విధంగా ఉన్నది. ఇకపోతే ఛాందోగ్యోపనిషత్తులో, ఆ ఛాందోగ్యోపనిషత్తులో తైత్తీర్య వచనమునకు భేదము కనబడుతుంది. ఇప్పుడు భేదం కనపడుతున్నది. టేబుల్ మీద పెట్టేశారు, రెండు భేదాలు కనపడ్డాయి. తత్తేజో అసూయత అన్నాడు. ఇక్కడే ఈయన ఎంత చెప్పుకుంటూ వచ్చారు. ఈ భేదాన్ని చూపించాడు. ఛాందోగ్యోపనిషత్తులో మొదట తేజస్సు ఉద్భవించినదని తెలియజేస్తుంటే, తైత్తీర్యంలో మాత్రం ఆకాశం ఉత్పన్నమైనదని తెలియజేస్తున్నది. ఇప్పుడు ఇంతవరకు మనకు ఒక అవగాహనకు వచ్చాం. ఆకాశమును గురించి, ఆకాశం పుట్టుకను గురించి ఒక అవగాహనకు వచ్చాం. రెండు ఛాందోగ్యం అటు తైత్తీర్యం రెండు తీసుకొచ్చాయి, టేబుల్ మీదకి వచ్చేసినాయి. ఒకటేమో ఇలా అని చెబుతూ ఒకటి అలా చెబుతుంది. ఇంకా వివరంగా చెబుతున్నారు. ఇంకా దాని గురించి ఇంకా 219వ సూత్రంలో వివరం చెబుతున్నారు. గౌణి అసంభవాత్, గౌణి అసంభవాత్, దాన్ని గౌణ్యసంభవాత్ అని. గౌణ్యసంభవాత్ ఇది కూడా పూర్వపక్ష సూత్రమే.
అసంభవాత్, సంభవం అంటే పుట్టుక, అసంభవం అంటే పుట్టుక లేదు. ఇప్పుడు అసంభవాత్ ఆకాశ ఉత్పత్తి అసంభవం కనుక ఆకాశం అనేది పుట్టడం అనేది జరగదు. కాబట్టి గౌణి తైతీర్య వచనము లాక్షణికమై ఉండవచ్చును. గౌణి అంటే లాక్షణికమై ఉండవచ్చు. తైతీర్య వచనం అనుసరించి ఆకాశం సంభవమగుట లాక్షణికమై అముఖ్యమై ఉండవచ్చు అని ఒకళ్ళు పూర్వపక్షం వేసేసారు. అనగా అర్థం ఏంటి? ఇక్కడ దీనిలో మనం చెప్పుకోవాలంటే ఇంపార్టెంట్ కాదండి అని అర్థం. అది ఏదో సాధారణంగా చెప్పారండి అని అర్థం. అది గౌణి ఇక్కడ అర్థం లాక్షణికంగా చెప్పారు అని అర్థం. ఈ లాక్షణికం అనేటువంటి దాన్ని ముఖ్య అర్థంలో చెప్పలేదు, అముఖ్యం అనేటువంటి అర్థంలో చెప్తుంటారు ఈ గౌణ పదాన్ని అని వేసే అనే అర్థం. అది ముఖ్యంగా చెప్పలేదండి, అంత ఇంపార్టెన్స్ కాదండి. అది ఏదో జనరల్గా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఎట్లా అంటే పంచభూతాలు ఎట్లా పుట్టినాయండి అని అంటే పరమాత్మ నుండి పుట్టినాయి కదా, పరమాత్మ నుండి పుట్టినాయి కాబట్టి అలా జనరల్గా చెప్పుకుంటూ వచ్చేసారండి అని ఎవరు పూర్వపక్షం వేశాడు. అది ఇది ఇక్కడ అర్థం. ఒక ఆయన ఏమంటున్నాడంటే తైత్తీర్యంలో చెప్పినటువంటి విషయం ఉన్నదే ఆకాశం పుట్టింది అని, పరమాత్మ నుంచి పుట్టిందని చెబుతున్నారే, అది గౌణమండి, అంత ఇంపార్టెంట్ కాదండి, అముఖ్యమండి అని పూర్వపక్షం వేశాడు. ఒక ఆయన పూర్వపక్షం వేశాడు. అయితే దానికి చెప్పుకుంటూ వస్తున్నాడు ఇంకా తర్వాత వివరంలో. కణాదుడు ఆకాశ ఉత్పత్తిని అంగీకరించరు. కణాద మహర్షి ఆకాశం పుట్టలేదు అన్నాడు ఆయన. ఆయన ఎంతసేపటికి కింద నుంచి తీసుకుపోయేది ఎంతవరకు తీసుకుపోయినాడంటే వాయువు వరకు తీసుకుపోయినాడు మనల్ని కణాద మహర్షి. ఆకాశమునకు మాత్రం ఉత్పత్తి లేదని చెప్పేశాడు కణాదుడు. అందువలన ఆకాశమునకు ఉత్పత్తి ఉందనే కల్పనను కేవలం గౌణంగా లాక్షణంగా గ్రహించాలి. తైత్తీర్యంలో ఏం చెప్పాడు? ఉన్నది అని చెప్పాడు. దాన్ని ఎలా చెప్పావంటే లాక్షణికంగా తెలుసుకోయా, అముఖ్యంగా ఇంపార్టెన్స్ తీసుకోవాకు, లాక్షణికంగా సహజంగా అలా చెప్పుకుంటూ వచ్చారండి. పంచభూతాలు చెప్పాలి. మరి పంచభూతాల్లో మరి పంచ అంటే 5 కదా, 5లో మరి 4 చెబితే ఎట్లా కుదురుతుంది? వాయువు నుంచి వచ్చినాయి ఎంతమంది 4 అయ్యేది, పంచభూతాలు ఎట్లా వస్తాయి? పంచభూతాలు అంటే ఆకాశం రావాలి కదా. కాబట్టి పంచభూతాలలో ఆకాశం అనేటువంటి లాక్షణికంగా చెప్పారండి. ఇంకను కణాదుడు వైశేషికంలో విభవాత్మహాన్ ఆకాశ తథాచ ఆత్మా అని కణాదు చెప్పాడండి. ఇప్పుడు కణాదుడి యొక్క సూత్రాన్ని ఇప్పుడు అడ్డం పెట్టాడు. చాలా విశేషం ఇక్కడ ఏమిటంటే కణాదుడు ఏం చెప్పాడంటే ఆకాశ మహాన్ విభవాత్, గొప్ప సంపద కలిగినటువంటి ఆకాశము, అది తథాచ ఆత్మ, పరమాత్మ వలేనే ఆకాశము కూడా గొప్ప సంపద అని. అనగా పరమాత్మకు ఆకాశముకు రెండు ఏం చెప్పాడు? ఒకటే అని చెప్తున్నాడు చివరికి. అది అర్థం. కాబట్టి మరి పరమాత్మ పుట్టాడు కదా, పరమాత్మ అంటే అజహ కదా, కాబట్టి అజహ కాబట్టి ఆకాశం అజహ అని కణాదుడు చెప్పాడు. పరమాత్మ పుట్టడు, ఆకాశం విభువు, వ్యాపకము, వ్యాపకమైన వస్తువు, నిరవయవి, అవయవం లేవు, స అవయవము వ్యాపకము కానేరదు. కాబట్టి అటువంటి అవయవాలు లేదు కాబట్టి వ్యాపకమే కాదు. స అవయవం ఉత్పత్తి అగును, అవయవాలు ఉంటే ఉత్పత్తి వస్తుంది. అవయవి గనక అయితే పుట్టుక ఉంటుంది. నిరవయవం కాదు కదా, నిరవయం అంటే అవయవాలు లేవు కదా ఈ ఆకాశానికి, కాబట్టి పుట్టుకే ఉండదు. అవయవాలు ఉంటేనే పుట్టుక. అవయవాలు అంటే భాగాలు. ఇక్కడ జాగ్రత్తగా దీనిలో ఇక్కడ చిక్కుతున్నాడు. ఆకాశంలో అవయవాలు ఉన్నాయి. ఏమి అవయవాలు అంటే మిగిలిన 4 అవయవాలు ఉన్నాయి.
ఏది తైత్తీర్యం చెప్పాడే, తైత్తీర్యంలో ఆకాశాత్ వాయు ఒక అవయవం, వాయోరగ్ని అదొక అవయవం, అగ్నేరాప అదొక అవయవం, ఆప పృథివీ అదొక అవయవం. ఈ ఆకాశంలో ఇవి అవయవాలు ఉన్నాయి. కాబట్టి ఆకాశం ఇక్కడ అవయవి. ఎవరు చెప్పే? తైత్తీర్యంలో. అది మరి కణాదుడు ఏం చెబుతున్నాడు? అసలు ఆకాశము నిరవయవి అండి, అసలు అవయవాలు లేనటువంటిది సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం అండి ఆకాశము అని చెప్పాడు. ఆకాశము పరమాత్మ స్వరూపం అండి అని చెప్పాడు. అని ఈ కణాదుడు చెప్పినటువంటి కనుక ఆకాశం ఉత్పత్తి అయినదని అంగీకరించింది. కాబట్టి కణాదుని యొక్క అభిప్రాయం చెప్పాడు, ఆకాశం పుట్టలేదు అని. ఆకాశం పుట్టలేదు, బ్రహ్మము నుండి ఆకాశం ఉత్పన్నమైనది తైత్తీర్య వచనము. దీన్ని కేవలం గౌణార్థంలో గ్రహించాలి. ఇప్పుడు చివరికి అదే చెప్తుంది. చివరికి ఏం చెబుతున్నాడు అనంటే, తైత్తీర్యంలో చెప్పినటువంటి విషయాన్ని సహజంగా చెప్పుకోండి, ఇంపార్టెన్స్ అని కాదు. అది ఏమిటంటే పంచభూతాల గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పారు, అంతేగాని వాస్తవానికి ఆకాశమునకు పుట్టుక లేదు. ఆకాశమునకు పుట్టుక లేదు. ఆకాశము ఆత్మస్వరూపము, బ్రహ్మము అని ఇది. ఇప్పుడు ఒక విషయం మీకు గుర్తు రావాలి. వెనక్కి ఇవ్వండి. ఒక సూత్రం ఒకటి ఉంది, ఒక సూత్రం ఉంది. వెనక్కి పోండి, మొదటి అధ్యాయంలోకి పోండి. 22వ సూత్రం. ఎవరు చెబుతున్నారు? ఆకాశతల్లింగాత్. ఆకాశతల్లింగాత్. ఆకాశము తత్ లింగాత్. తత్ అంటే ఆ బ్రహ్మం యొక్క చిహ్నమే. మొదటి 22వ సూత్రం, మొదటి అధ్యాయంలో ఆకాశము బ్రహ్మమే, బ్రహ్మము యొక్క చిహ్నమే అని చెప్పేశాడు. ఇక్కడ అంటే ఆకాశమన్నా బ్రహ్మమన్నా ఒకటేనండి, ఏమి లేదండి, ఆ బ్రహ్మానికి మరొక చిహ్నము అని చెప్పారు. అది చెప్పి ఆకాశం గురించి కూడా ఆకాశ వై నామో ఆకాశో వై నామ నామరూపయో నిర్విహితాతే యదంతరా తద్ బ్రహ్మ తదమృతం స ఆత్మా అని కూడా చెప్పాడు. అది చాందోగ్యం చెప్పేశాడు. చాందోగ్యంలో ఆ ఆకాశము బ్రహ్మమే అని చెప్పేశాడు. ఆకాశం బ్రహ్మమే అని చెప్పేసేసాడు ఆయన. ఆకాశం బ్రహ్మమే అని చెప్పేసేసాడు ఆయన చాందోగ్యంలో. అట్లా అనమాట. కాబట్టి అటువంటి ఆకాశము గురించి, ఎటువంటి ఈ ఆకాశము శరీర సంబంధము లేనటువంటిది మరియు సూక్ష్మము. అది శరీర సంబంధం అంటే భాగాలు. చాందోగ్యంలో చెప్పినటువంటి ఆకాశం బ్రహ్మం. అది ఆ బ్రహ్మములకు, ఆ బ్రహ్మము సూక్ష్మమైనటువంటిది, దానికి ఎటువంటి అవయవాలు లేవు. ఆ ఆకాశం వేరు, ఆ ఆకాశము బ్రహ్మము. అది ఆ ఆకాశం బ్రహ్మము. మరి తైత్తీర్యంలో చెప్పినటువంటి ఆకాశం ఏమిటి అని అంటే పంచభూతాలలో ఉన్న ఆకాశం. అది లాక్షణికార్థంలో చెప్పుకోండి. ఈ ఆకాశం అనేటువంటిది పంచభూతాల్లో చెప్పినటువంటి, తైత్తీర్యంలో చెప్పినటువంటి ఆకాశం ఉన్నదే, ఆ ఆకాశం అంతా కూడా మనకు కనపడుతున్నటువంటిది ఏమిటి? ఇదిగో నక్షత్రాలతో అంతా కనపడుతున్నదే, ఇదంతా ఇదనమాట. ఇదంతా కూడా అదే అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకాశం కూడా తన యందు ఉంటుంటే జగత్తునకు బీజములందరి నామరూపాలు నిర్వహించును. ఆ విధముగా ఆకాశం ఆత్మయే. కాబట్టి ఆ బ్రహ్మము గురించి చెప్పుకున్నాడు. ఆత్మయే బ్రహ్మము అని చెబుతున్నారు. అది ఇక్కడ ఒకసారి మనకు ఈ సూత్రాన్ని, ఈ ఆకాశగతలింగాత్ అనేటువంటి సూత్రాన్ని ఒకసారి రిఫర్ చేసుకుంటే కొంచెం భేదం కనపడుతూ ఉంటుంది అనమాట. ఆకాశమే బ్రహ్మము అన్నారు, ఇంకంతే. ఇక అక్కడ కొట్టి పారేశాడు. ఆకాశగతలింగాత్ అన్నాడు, అంతే. ఇక ఇక్కడ గౌణంగా లాక్షణికంగా
ఈ దీనిలో తైత్తీరంలో చెబుతున్నాడు. తైత్తీరంలో చెప్పినటువంటి ఆకాశం అవయవి, మరి చాందోగ్యంలో చెప్పినటువంటిది నిరవయవి. ఇది తేడా, ఇది చెబుతున్నాడు. ఇది కాబట్టి రెండు మంత్రాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఆకాశమునకు పుట్టుక లేదు అనగా ఆకాశము బ్రహ్మమే అని చాందోగ్యం. ఆకాశము అవయవి అనే దానిలో చెప్పుకుంటున్నప్పుడు తైత్తీర్యంలో చెప్పినటువంటి పంచభూతాల గురించి చెప్పేటప్పుడు అప్పుడు ఆ పరమాత్మ నుండి ఈ పంచభూతాలు వచ్చాయి అని చెప్పేటప్పుడు మాత్రము లాక్షణికార్థము అని అన్నారు. లాక్షణికార్థం అంటే అముఖ్యము. అముఖ్యము అని అంటే ఇక్కడ ప్రధానాంశము కాదు, ఇక్కడ ఆకాశము కాదు అని అర్థం. ఏది ఆకాశం చెప్పు, ఏది కనపట్లేదా? నేను సర్వాణి, అది ఆకాశం తనలింగా తన్నప్పుడు అది పంచభూతాల్లో ఆకాశం కాదు కదా గురువు గారు. అదే చెప్తున్నది. మరి అప్పుడు అంటే అప్పుడు ఇంకా సందేహం ఏముంది? అది పంచభూతాల్లో ఆకాశం కాదు కదా. పంచభూతాల్లో ఉన్న ఆకాశం కాదు, పరమాత్మ స్వరూపం ఆకాశం. పరమాత్మ స్వరూపం ఆకాశం. ఇంకా వస్తుంది, ఇంకా వివరాలు ఇంకా వస్తాయి, ఇంకా వస్తుంది. పరమాత్మ స్వరూపమైనటువంటిది ఆకాశము, అది నిరవయవి, అవయవములు లేనటువంటిది. 4వ సూత్రంలో అంటే 22వ సూత్రం మొట్టమొదటి దానిలో ఆకాశ తల్లింగాతలో ఆకాశము బ్రహ్మమే అని చెప్పుకుంటూ వచ్చేసేసారు. ఇప్పుడు సహజంగా ఏమిటి, ఈ బ్రహ్మము నుండే అన్నీ వచ్చేసేసాయి అనేటువంటిది ఒకటి జనరల్గా ఉన్నది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పారు. సత్ ఏవ ఇదం అగ్రం ఆసీత్ అని చెప్పుకుంటూ వచ్చారు. సత్తు మాత్రమే మొట్టమొదట ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చేసారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి దానికి ఒక ప్రశ్న వస్తుంది. బ్రహ్మం అనేటువంటిది ఉన్నది కదా, బ్రహ్మం ఒక్కటే కదా, బ్రహ్మం నుంచే కదా వచ్చేసేసింది అని. అవునండి, బ్రహ్మం నుంచే వచ్చేసేసి అన్ని పంచభూతాలు ఏమిటి అన్నీ కూడా బ్రహ్మం నుంచే వచ్చాయి, అన్నీ కరెక్టేను, ఇదంతా. ఇది ఇక్కడ ఏమిటంటే ఇంకో మాట చెప్పేది ఏమిటంటే, ఆకాశము అనేటువంటి పదాన్ని బ్రహ్మమునకు మరొక పదంగా చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఆకాశ తల్లింగాతలో మరొక పదంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆకాశం అనేటువంటి పదాన్ని. ఎందుకంటే చెప్పుకుంటూ వచ్చింది బ్రహ్మము నిరవయవి, అలానే ఆకాశం కూడా నిరవయవి అనే దానిలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ రెండు వెంగడింపులలో ఉండదన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. పంచభూతాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడేమో తైత్తీరం తీసుకున్నాడు, పరబ్రహ్మం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడేమో చాందోగ్యాన్ని తీసుకున్నాడు. అది అట్లా అనమాట ఇది. కాబట్టి ఆకాశ, కాబట్టి దీనికి అనుసంధానంగా బలాన్ని చేకూర్చడానికి, చాందోగ్యం చెప్పే విషయాన్ని బలాన్ని చేకూర్చడానికి కణాద మహర్షి యొక్క సూత్రాన్ని తెచ్చాడు. ఏమిటంటే అది ఆకాశ తథాచ ఆత్మ, ఆకాశ తథాచ ఆత్మ, తథాచ ఆ విధంగానే ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. అసలు ఆకాశ అంటే అర్థము బాగా ప్రకాశించున్నది అని అర్థం. ఆంగ్పూర్వక కాశ్రుదీప్తౌ అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చింది. బాగా ప్రకాశించున్నది అని అర్థం ఆకాశ అంటే అర్థం అది. మరి ఆ బ్రహ్మమునకు ఈ ఆకాశం అనేటువంటిది మరొక మాటగా చెప్పారు కదా. మరి బ్రహ్మము మరి బాగా ప్రకాశించున్నది అనేటువంటి దానికి సరిపోతుంది కదా. బ్రహ్మము బాగా ప్రకాశించున్నది అని చెప్పాడు, అంతే కదా. మరి ఇప్పుడు నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఏమిటనమాట, నీలతో ఏదో మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వర.
అత్యంత కాంతివంతంగా ఉన్నది. అక్కడ చెప్పాడు కదా, ఎట్లా విద్యుల్లేఖేవ భాస్వర, కాంతివంతమైన ఉంటుంది. అనగా ఈ మేఘాలు పెట్టినప్పుడు ఆ తళుక్కుమని మెరుపు వస్తుంది. ఆ మెరుపు ఎంత కాంతివంతమో అంతటి కాంతివంతముతో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పాడు. ఇప్పుడు కాంతివంతం అని చెప్పాడు కదా, ఇప్పుడు ఆకాశ అంటే కాంతివంతం కాబట్టి ఇప్పుడు సరిపోయింది కదా. ఆ కాంతివంతమైనటువంటి ఏదైతే ఉన్నదో అది ఆకాశము, అదే బ్రహ్మము. ఇక జాగ్రత్తగా మనం ఇవి కనుక చూసుకుంటే ఆ మంత్రపుష్పంలో కానీ ఇవి కానీ తీసుకుంటే ఆకాశం అనే మాట అర్థమవుతుంటుంది. కాబట్టి ఆకాశం అనే దానికి బ్రహ్మము ఆకాశము రెండు కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాయి. పర్యాయ పదాల కింద చెప్పుకోండి. అందుకనే మనకు ఈ శరదృతువులో ఆకాశానికి నమస్కారం చేయండిరా అంటుంటారు. ఆకాశానికి నమస్కారం చేయండి అంటారు. ఆకాశం తెల్లగా ఉంటుంది, నల్లగా ఉండదు. అప్పుడు తెల్లగా కాంతివంతంగా ఉంటుంది, నమస్కారం చేయండి. ఒకసారి మనకు గుర్తు చేస్తాను. ఆ ఫ్లైట్లో పోతుంటే ఈ మంత్రపుష్పం గుర్తుకొస్తుంది. మీరు ఫ్లైట్లో పోయి దానిని చూస్తుంటే తెల్లగా ఎంతటి కొండల మాదిరిగా తెల్లటి మేఘాలు, ఏది ఇప్పుడు తెల్లటి మేఘాలు కనపడుతుంటాయి. మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈ తెల్లటి మేఘాలు ఇంత తెల్లంగా అత్యంత తేజవంతంగా ఉన్నాయి, ఇవి ఆకాశంలో ఎప్పుడు ఉన్నాయి? మీరు ఎక్కడికి పోయినా ఆకాశం అనే ఫ్లైట్లో పోతుంటే కనపడుతూనే ఉన్నాయి. ఇటు అమెరికా పోతున్నా కనపడుతున్నాయి, ఇక్కడ ఇండియాలో పోతున్నా కనపడుతున్నాయి, ఇక్కడ కనపడుతుంది, ఎక్కడ కనపడుతున్నాయి. ఆ తెలుగు చూస్తుంటుంటే ఎక్కడ నలుపు కనపడదు. ఆ తెలుగులో ఆ మేఘాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, పరబ్రహ్మస్వరూపం అని అనిపిస్తుంది. అవన్నీ అట్లనే ఉన్నాయి. కింద నుంచి మనం ఫ్లైట్ బయలుదేరినప్పుడు వర్షం పడుతుంది. ఈ వర్షం పడుతున్నాయి, నీళ్లు పడుతున్నాయి. పైన మరి నీళ్లు ఏమన్నా కురుస్తున్నాయా? ఆ తెల్ల మేఘాలు, కిందే వర్షం పడుతున్నది, పైన తెల్లటి మేఘాలు ఉన్నాయి. పైన అది ఒక పొర, కింద లాస్ట్లో ఉన్నది మనకు వర్షం పడుతున్నది ఆ మేఘము, అది డౌన్లో ఉండేటువంటి ఈ మేఘం. ఈ మేఘాల్లో రకాలు ఉన్నాయి. ఈ మేఘాల్లో రకాలనేటువంటివి ఒక 49 రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒక రకం పుష్కలావర్తకములు అనేటువంటి ఒక రకం. అది వర్షాన్ని ఇస్తుంటుంది. అది డౌన్లో ఉంటుంది, చాలా డౌన్లో అంటే భూమికి దగ్గరలో ఉంటుంది. ఇక పైన ఉన్నాయి అవన్నీ కూడా, ఇది ఎక్కడ వస్తుందంటే అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు గారు అక్కడ శ్లోకంలో త్రిశ్రోత సంవహం గగన ప్రతిష్టాం అనేటువంటి దానిలో ఒక శ్లోకంలో చివరిలో చెప్పుకుంటూ వస్తాడు ఆయన. అక్కడ ఆ ఫ్లైట్లో వెళుతున్నప్పుడు ఆ విషయాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే చెబుతున్నది ఈ విషయములు జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు కనుక చదువుకుంటే మనకక్కడ ఉదాహరణలుగా కనబడతాయి. సామాన్యంగా చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఇంత ఆలోచనతో ఉంటారు, తెల్లం కనపడుతున్నాయి అని అనుకుంటారు అంతే. కానీ ఈ రెంటికి అనుసంధానం చేయరు. అదేనమాట, అట్లా అనిపిస్తుంది, అలా కనబడుతుంటున్నమాట. తెలుగుని చూసి పరమాత్మ స్వరూపం ఇది. అందుకనే ఆ పరమాత్మ మన శరీరంలో అణువంత ఉన్నాడు, పరమాణువు. మనకి దీనిలో వచ్చింది కదా, ఏది విష్ణు సహస్రనామాల్లో వచ్చింది కదా, అణువంత పరమాత్మ మన యొక్క శరీరంలో ఉన్నాడు. ఆ అణువంత శరీరం ఉన్నదే అది ఏం చేస్తున్నది అన్నమాట, మనకు దేహమాపాదతలమస్తక
ఆపాదతలం, కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు దాకా ఆ అణువు యొక్క వేడి ఉన్నది. కేవలం మన శరీరంలో వేడి ఏదో శిరస్సు వరకే ఉంది, కాళ్ళ వరకే ఉంది అని అట్లా ఉండదు. మొత్తం ఆ వేడి అంతా వ్యాపించి ఉంటుంది. ఆ వేడి ఉన్నంత కాలము, ఆ వేడి ఉన్న చూసారు అగ్ని, ఆ అగ్ని ఉన్నంత కాలము, అగ్ని అంటే ఆ పరమాత్మ. ఇక్కడ జాగ్రత్తగా ఆ అగ్ని ఉన్నంత కాలము అంటే అర్థం బ్యాటరీ. ఇప్పుడు మనం కారు నడవాలంటే అగ్ని ఉంటేనే కదా కారు నడిచేది. అగ్ని ఉన్నంత కాలము ఈ శరీరం పనిచేస్తూ ఉంటుంది. అగ్ని ఉన్నంతకాలం పనిచేస్తూ ఉంటుంది. అనగా అగ్ని ఏమిటి? ఇక్కడ అణువు, అణువు అగ్ని. ఆ అగ్ని చూడండి ఎంత విశేషంగా ఉన్నదో. అగ్ని అగ్ని అన్నాము, అందుకని ఆ అగ్నిని ఏం చెప్పారు కూడా, మన జీర్ణాశయంలో ఉండేటువంటి అగ్ని కూడా వైశ్వానర అగ్ని అన్నారు. తర్వాత వైశ్వానర అగ్ని గురించి కూడా వివరంతో వచ్చింది. కాబట్టి ఆ అగ్ని ఉన్నది, లోపల ఉన్నటువంటి అగ్నినే బహిహి బయట చూడుము, ఇదే వేదంలో మొట్టమొదట చెప్పేది. వేదంలో మనకేం చెబుతున్నాడు అని అంటే, మొట్టమొదటగా చెబుతున్నది వేదం. వేదం ఏంటో ఋగ్వేదం. వేదాలు 4 దగ్గర పెట్టుకుంటే మొట్టమొదట పట్టుకోవాల్సిన పుస్తకం ఋగ్వేదం. ఆ ఋగ్వేదం పట్టుకున్నాము. ఆ ఋగ్వేదం పట్టుకుంటే మొట్టమొదట ఏం కనపడుతున్నది అంటే అగ్ని కనపడుతున్నది. అగ్ని కనపడుతున్నది. ఆ అగ్నిమీళే పురోహితం యజ్ఞస్వం దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. పైకేమో అట్లా అర్థం వస్తుంది, లోపల ఎంతో అర్థం ఇమిడి ఉన్నది దానిలో. అగ్నే మన శరీరంలో ఉన్నదండి. ఈ అగ్నే మనకు పురోహితం, పురోహితుడు అనగా పురహ ముందు పెట్టుకొని హితం మేలు చేస్తూ ఉంటుంటాడు. ఈ అగ్ని మనకు మేలు చేస్తూ ఉంటుంటాడు. గ్రహించావా? ఇది లోపల అర్థం. ఏది? వేదార్థం. లోపల అగ్ని ఉన్నాడు, నువ్వు బయట అగ్ని చూస్తున్నావు, వెలిగించి అగ్ని చూస్తున్నావు. దానిలో ఆ నెయ్యి పోసి వెలుగుతూ ఉన్నది, మంత్రాలు చెబుతూ ఉన్నావు. ఆ అగ్ని ఎవరు? సాక్షాత్తుగా బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఇదిగో లోపల ఉన్నాడు. నువ్వు ఈ బ్రహ్మానికి ఏం చేస్తున్నావు? నెయ్యి పోస్తున్నావు. నెయ్యి పోస్తుంటే వెలుగుతూ ఉన్నది. అట్లా లోపల కూడా ఒక బ్రహ్మం ఉన్నాడు, ఆయనకి కూడా నెయ్యి పోస్తున్నావు, ఆహారం పోస్తున్నావు. ఆహారం పోయటం వలన ఆ బ్రహ్మం తీసుకుంటున్నాడు. అందుకనే మొట్టమొదటగా అన్నం గురించి చెబుతున్నాడు అనమాట. అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము, ఆనందము, 5 పంచకోశాలు చెప్పాడు. అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిషం విశంతీతి తద్విజ్ఞాయ అని వారుని విద్యలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇంత విశేషం ఉన్నది అగ్నికి. అందుకనే ఆయన తత్తేజో అసృజత అని చెప్పాడు. తత్తేజో అసృజత అనగా తత్ ఆ బ్రహ్మము అగ్నిని పుట్టించాడు. అంటే ఆ అగ్ని, ఆ బ్రహ్మం నుంచి అగ్ని వచ్చింది అని చెబుతున్నాడు. బ్రహ్మం నుంచి అగ్ని వచ్చింది అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మం నుంచి అగ్ని వచ్చింది అని చెబుతున్నాడు. అని మనకు ఇందులో మనకు ఏది దీనిలో చాందోగ్యంలో తత్తేజో అసృజత అని చెప్పి ఏకమేవాద్వితీయం అని కూడా చెప్పాడు అనమాట. అగ్ని వచ్చిందని గురించి కనుక ఆకాశం కాబట్టి ఇట్లా బ్రహ్మం నుంచి వచ్చినది అని చెప్పుకుంటాం. ఇంకా విశేషంగా ఇంకా వస్తుంది, తర్వాత ఇంకా వస్తాయి చూద్దాం. సరే, తర్వాత కణాద మహర్షి యొక్క
ఆ సూత్రాన్ని తీసుకొచ్చి తన వాదానికి పెట్టుకుంటూ వచ్చేసేయడం, బలం చేకూర్చడానికి. ఆకాశం పుట్టలేదు, ఆకాశమే బ్రహ్మము అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అది కాబట్టి ఆకాశము అత్యంత తేజోవంతమైనటువంటిది, అగ్నిస్వరూపమైనటువంటిది అనేటువంటి భావాలతోటి ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇక బ్రహ్మం నుండి ఆకాశం ఉత్పన్నమైనది తైత్తీర్యం చెప్పేది కేవలం గౌణార్థము, అప్రధానము. ఇక్కడ దాని అర్థం ఏంటి? అప్రధానం అంటే అముఖ్యము. మరి అముఖ్యమైతే మరి మంత్రం ఎందుకు చెప్పావయ్యా? అముఖ్యమైన మంత్రమాయా అందులో ఎలా వచ్చింది మరి అందులో అని అంటే, దీనికి ఏం చెబుతున్నారు? దానికి సూత్రం వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది తర్వాత శబ్దాచ్చ అని దానిలో చెప్తున్నాడు. శబ్దాత్ చ విడదీస్తే శబ్దాత్ ప్లస్ చ. శబ్దాత్ అంటే శృతివచనం వలన కూడా ఆకాశము నిత్యము. ఇప్పుడు 217 దగ్గర నుంచి 219 సూత్రం దాకా ఈ సూత్రంలో అభిప్రాయాలు ఈ సూత్రం ఇది. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పినటువంటి సూత్రాలన్నింటినీ పునఃపరిశీలన చేసుకుంటూ ఈ సూత్రంలో ఒక చివరికి బృహదారణ్యకోపనిషత్ సూత్రాన్ని తీసుకొచ్చి పెట్టి తన వాదనని నెగ్గించుకుంటూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు బృహదారణ్యకోపనిషత్తులో? వాయుశ్చ అంతరిక్షంచ ఏతద్ అమృతం. వాయుశ్చ సరే తెలిసింది, అంతరిక్షంచ ఏతద్ అమృతం. వాయువు అంతరిక్షము నాశము లేనట్టు, అమృతం అంటే నాశం లేని. నాశం లేనిది ఏది? బ్రహ్మం. వాయువు నాశం లేనటువంటిది. మనకు తైత్తీర్యంలో ఏమొచ్చింది? వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. హరి ఓం అని చెప్పుకుంటూ వచ్చి వరుసగా చెప్పుకుంటూ వచ్చేసేసి ఒక్కొక్క దేవతను గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణుర్విక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో. ఇక్కడొచ్చింది నమస్తే వాయో అని చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏం చెప్పారు? ఈ వాయువు బ్రహ్మము అని చెప్పాడు. నమస్తే వాయో అని ఆ బ్రహ్మము ఈ వాయువు. మిగిలిన వాళ్ళ దేవతలందరికీ నమస్కారాలు పెట్టేశాడు. ఈయనని ఏం చెప్పారు? వాయువుకి బ్రహ్మము అని చెప్పాడు. ఇక్కడ అందుకనే ఆ వాయువుని ఇక్కడ బ్రహ్మము అని తెలుసుకోండి అని చెబుతున్నాడు. వాయువు బ్రహ్మము, అంతరిక్షము బ్రహ్మము, ఈ రెండు నాశము లేనివి అని చెబుతున్నాడు. వాయువు బ్రహ్మమే, అంతరిక్షం బ్రహ్మమే. ఇప్పుడు వాయువు బ్రహ్మమే కనుక మనకు వాయువు లేనిదే పని అవుతున్నదా? ఒక క్షణమన్నా ఉంటాడా? ఆహారం నీళ్లు లేకపోయినా కాసేపు అయినా బతుకుతాడు. వాయువు లేకపోతే ఇదే సంగతులు. చూసుకోండి మరి అందులో ఎంత విశేషమైనటువంటి. అందుకనే మానవుడు జీవించాలంటే, మానవుడనే కాదు ఈ చరాచర జగత్తు మొత్తానికి కూడా, అన్ని ప్రాణులకు కానీ ఈ చెట్లకు కానీ వాయువుకు అందరికీ కూడా వాయువు కావాల్సింది. ఏమన్నా వర్షం పడకపోయినా కొంతకాలం బతుకుతాయి కానీ చెట్లు కానీ మనిషి కూడా ఉంటాడు. కానీ వాయువు క్షణం లేకపోయిందంటే ఖాళీ ఇంక వాడు. వాయువు అంత విశేషమైనటువంటి. వాయువు బ్రహ్మము, అంతరిక్షం బ్రహ్మము అని చెప్పుకుంటూ ఎక్కడ బృహదారణ్యకోపనిషత్తులో చెబుతున్నాడు. అని చెబుతూ ఆకాశవత్ సర్వగతశ్చ, ఆకాశవత్ ఆకాశము వలె, సర్వగతశ్చ నిత్యః, నిత్యః నిత్యత్వము, సర్వగతములున్న పరమాత్మను ఆకాశంతో పోల్చడం అన్నది. ఆకాశము ఈజ్వల్ పరమాత్మ, పరమాత్మతోటి పోల్చి చెబుతున్నాడు. స యథ అనంతః అయం ఆకాశ, స యథ ఏ విధముగా, అనంతః అయం ఆకాశ, అయం ఆకాశ అనంతః, ఏవం అనంత ఆత్మ, అనంతమైనటువంటి ఆత్మగా వేదితవ్య తెలుసుకో. ఆకాశం వలె ఈ ఆత్మ కూడా అనంతము. ఈ రెండు, ఆకాశము పరమాత్మ రెండు సమానమే చెప్పుకుంటూ వచ్చేసారు.
ఆకాశము అనంతము ఈ రెండు చెప్పుకుంటూ వచ్చేసారు. ఆకాశములు ఈ ఆత్మ కూడా అనంతమే. ఆకాశ శరీరం బ్రహ్మ అని కూడా చెబుతున్నాడు. బ్రహ్మమునకు ఆకాశమే శరీరం అనగా అర్థం ఏమిటి? మనకు ఆకాశము ఎంత చెబుతున్నాడు? చివరికి బ్రహ్మానికి శరీరమేనండి అని చెబుతున్నాడు. ఈ అన్న అర్థం ఏమిటి? మనకి చివరికి ఈ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటిది ఏమిటి? ఆకాశము పరమాత్మ రెండు పర్యాయ పదాలే, రెండు ఒకటేను అని చెప్పాడు. రెండు ఒకటే అని చెప్పాడు. ఈయన చెప్పింది చాందోగ్యంలో చెప్పినటువంటి ఆయనకి బలాన్ని ఇస్తున్నది, కణాద మహర్షి చెప్పిన దానికి బలాన్ని ఇస్తుంది అని చెప్పి చివరికి తైత్తీర్యంలో చెప్పినటువంటి ఆ మంత్రాన్ని లాక్షణికం చేశారు. మరి లాక్షణికం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే అముఖ్యార్థములో అని చెప్పారు. అముఖ్యార్థములో అనగా అర్థం ఏమిటి? ఇప్పుడు మనకు ఆకాశము నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి నీళ్ళు, ఇట్లా అగ్ని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చా, భూమి వచ్చిందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ జగత్తంతా కలిసిపోయేటప్పుడు, జగత్తంతా పరమాత్మలో కలిసిపోయేటప్పుడు ఇవి కలిసిపోతాయి. ఇవన్నీ కూడా ఈ భూమి నీళ్ళలో కలవటం, ఇదన్నీ కలిసి అగ్నిలో కలవటం, అట్లా 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 చివరికి పరమాత్మలో కలిసిపోతుంది అని మనకు దీనిలో వచ్చింది. కానీ ఈ మాత్రం ఆకాశము బ్రహ్మము ఒకటే కదా, ఇది నిరవయవి కాబట్టి ఇదేం కలవదు. ఆకాశం అన్నా బ్రహ్మం అన్నా ఒకటే అని చెబుతున్నాడు. అది చివరికి చెప్పేది అది. ఆయన ఆకాశో ఆత్మ, ఆకాశమే ఆత్మ. అయితే మరి చూపించండి ఆకాశమే ఆత్మ. ఆ బ్రహ్మాన్ని కనుక చూస్తే నువ్వు ఆకాశాన్ని చూసినట్టే, ఆ బ్రహ్మాన్ని చూస్తే నువ్వు ఆకాశాన్ని చూసినట్టే. ఆ బ్రహ్మము నువ్వు చూడాలనుకుంటే ఒక్కోసారి ఒక రూపంలో కనపడతాడు బ్రహ్మం. బ్రహ్మము ఒక్కోసారి రకరకాల రూపాల్లో కనపడుతుంటాడు. ఆ బ్రహ్మము అత్యంత తేజోవంతమైనటువంటిది. మీకు కావాలంటే వర్షాకాలంలో నల్లటి మేఘాలలో తడుక్కుమని తెల్లగా మెరిసిపోతుంటుంది, అంతటి అత్యంత కాంతివంతమైనగా ఉంటాడు బ్రహ్మం అని చెప్పేశాడు. ఇది మనకు మంత్రపుష్పంలో నీలతో ఏదో మధ్యస్థ అక్కడ వచ్చింది కదా, మంత్రపుష్పంలో వచ్చింది కదా. నీలతోయద నల్లని మేఘాలు, ఆ మధ్యస్థ ఉన్నది. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేహేవ భాస్వరా అని చెప్పాడు కదా. మరి అక్కడ ఏంటి? మరి బ్రహ్మమే కదా. మరి నీవు బ్రహ్మాన్ని చూడాలి అని అనుకుంటే అది అప్పుడు చూసి ఆ బ్రహ్మాన్ని చూసి నువ్వు ఆకాశ అనుకో, లేక బ్రహ్మము అనుకో, పరమాత్మ అనుకో. అనుకొని ఆ బ్రహ్మమునకు ఈ తెల్లగా కనబడుతుంది, ఇదే శరీరము, ఆకాశ శరీరం బ్రహ్మ అని తెలుసుకో. ఆకాశ ఆత్మ, ఆకాశం బ్రహ్మం యొక్క ఆత్మ, ఆకాశము బ్రహ్మము యొక్క ఆత్మ అని చెబుతుంటే తైత్తీర్యం ఈ శృతి వచనముల వలన ఆకాశం బ్రహ్మం వలె నిత్యము జన్మలేనిది అనేటువంటిది విషయాన్ని వచ్చింది ఇంతవరకు. ఇది మరలా ఈ శబ్దాచార్యటువంటి సూత్రాన్ని మరలా రేపు పునఃపరిశీలన చేసుకొని ఒకసారి మనం అప్పుడు చూద్దాం. అంతవరకు దీనికి ముందుగా ఆ ఆకాశ తల్లింగాత్ ఆ సూత్రాన్ని కూడా ఒకసారి పునఃపరిశీలన చేసుకొని అప్పుడు దీనిలోకి వస్తే వియత్ అధికరణం ఇది. ఇంకా తర్వాత సూత్రంలో కూడా ఇంకా దీని గురించి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇది వియత్ అధికరణం. వియత్ అధికరణం అంటే వియత్ అంటే ఆకాశం, ఆకాశాన్ని గురించి చెప్పేటువంటిది. కాబట్టి ఇది పూర్తిగా మనం ఇది అధికరణం పూర్తి అయితేనే కానీ దీనిలో ఉన్న విషయం సమగ్రంగా అర్థం కాదు. ఈ అధికరణంలో ఇంకా సూత్రాలు ఉన్నాయి. కాబట్టి మనకు తైత్తీర్య సూత్రాన్ని, అలానే చాందోగ్య సూత్రాన్ని, బృహదారణ్యకోపనిషత్ సూత్రాన్ని, కణాద మహర్షి సూత్రాన్ని
తీసుకొచ్చి మన ముందు ఉంచారు. ఉంచి ఈ సూత్రాలన్నిటి కూడా ఇవన్నీ పూర్వపక్షాలు పడుతున్నాయి కదా, ఈ ఉపనిషత్తుల యొక్క సూత్రాలు పూర్వపక్షాలు పడుతున్నాయి కదా, మరి ఒకదానికి ఒకదాని విరోధాలు కలుగుతున్నాయి కదండి అని అంటే వ్యాస మహర్షి గారు ఈ సూత్రాలను గురించి చెబుతూ ఇలా పడుతూ ఉంటుంటే పూర్వపక్షాలతో విరోధాలు పడుతుంటాయి అని చెబుతూ చివరికి నిర్ణయం చేశాడు. అది మనకి వేదాధికరణంలో వస్తుంది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, మనకి సందేహాలతోటి కొనసాగుతూనే ఉంటుంటుంది. కాబట్టి అంతవరకు మనం రేపు ఒకరోజు చూసుకొని తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ మామూలుగా కంటిన్యూ అంతవరకు చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम शांति शांति शांति। शुभम भूयात्।